హలో అండి. ఈరోజు ఆంధ్రమాత అలాగే చాలామందికి తెలిసిన గోంగూర పచ్చడి గురించి తెలుసుకుందాము. నిలువ పచ్చడి దీన్ని ఎలా పెట్టుకోవాలి అని. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. సో ముందుగా దీనికోసం నేనైతే 2 కట్టలు గోంగూర తీసి ఒలిచి బాగా వాష్ చేసి ఆరబెట్టాను. సో వాటర్ అంతా డ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా రోస్ట్ చేసుకున్నాను. సో అది ఎంత గోంగూర పచ్చడి అయితే వస్తుందో దానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకోవాలి. సో అలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారే వరకు. సో దీనికి సరిపడా ఎండుమిరపకాయలు, ధనియాలు బాగా వాటిని కూడా కొంచెం రోస్ట్ చేయాలి. అలా రోస్ట్ చేసిన వాటిని మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పు అలాగే తెల్లగడ్డ వేసి గ్రైండ్ చేయాలి. సో అలా గ్రైండ్ చేసిన దాంట్లో చల్లబడిన గోంగూరను వేసి గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మనం నిలువ పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతిపొడి, తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. సో అలా పోపు పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఆఫ్ చేసేసి ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పచ్చడి ఎత్తి దాంట్లో వేయాలి. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా